హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. నేను రీడింగ్ చేసి చాలా రోజులు అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతున్నట్టుంది. కొంచెం చుట్టాలు రావడం ఇంటికి, కొంచెం వర్క్స్ వల్ల నేను రీడింగ్ చేయలేకపోయాను. బట్ ఈ రోజు నుంచి రీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అండ్ మండే నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు, మీకు రెజనేట్ అవుతుందా లేదనేది మాత్రం ఇంపార్టెంట్. కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి. దానివల్ల వీడియోస్ ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తాయి అండ్ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ వాండ్స్, అండర్ ద డెక్ 6 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ సోర్స్ అండ్ 9 ఆఫ్ సోర్స్, 7 ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఇంటెన్షన్స్. ఈ రీడింగ్ మీరు మీ పర్సన్ తో కలిసి ఉన్నా విడిపోయినా ఎలాగైనా చూడొచ్చు, బట్ మీకు రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాండ్స్, విచ్ ఈస్ నాకు ఇక్కడ తన ఎనర్జీ అంత స్టేబుల్ గా కనిపించట్లేదు, అన్స్టేబుల్ ఎనర్జీ. అంటే మాటలు చాలా చెప్తారు, బట్ యాక్షన్స్ వైజ్కి వచ్చేసరికి అంత సాలిడ్ యాక్షన్ ఉండదు. సో 8 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ సోర్స్ అండ్ 9 ఆఫ్ సోర్స్. అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా అంతగా లేదు, బట్ రైట్ నో మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ 9 ఆఫ్ సోర్స్, చాలా ఓవర్ థింకింగ్ ఉంది. ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అసలు బ్యాలెన్స్ అవుతుందా లేదా, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య సెపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, ఒకవేళ కలిసి ఉంటే చాలా చాలా గొడవలు అవడం కానీ జరుగుతుంది. మీ పర్సన్ ఖచ్చితంగా మీరు రిజెక్ట్ చేస్తారేమో, బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ కనిపిస్తుంది. 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, చీటింగ్ ఆర్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్డ్. సో అందుకే మీ పర్సన్ ఏంటంటే ఎలా దీన్ని రెక్టిఫై చేయాలి, ఎలా కలిసి ఉండాలి, మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ ఆలోచిస్తూ సఫర్ అవుతున్నారు. బికాస్ ఆల్రెడీ మిస్టేక్ చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ తన మిస్టేక్ నొప్పుకొని మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం అడుగుదాము అన్న థాట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. బట్ అగైన్ నేను ఇక్కడ చూస్తున్నాను మీ పర్సన్ ఎనర్జీ అన్నది అంత స్టేబుల్ గా లేదండి. మేబీ తను సెకండ్ ఛాన్స్ అడగచ్చు, బట్ తను కమిట్మెంట్ కి, మ్యారేజ్ కి రెడీగా ఉన్నారా లేదన్నది మాత్రం మీరు తెలుసుకోవాలి. బట్ రైట్ నో అయితే ఒకవేళ మీరు సెపరేషన్ లో ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా చాలా చాలా మిస్ అవుతున్నారు, మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు, కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ 7 ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా రీయూనియన్. తను ఎలాగైనా బ్యాలెన్స్ చేయగలను అనే ఒక ధీమా మీ పర్సన్కి ఉంది. 7 ఆఫ్ సోర్స్, ఎస్, తను ఏదైతే ఇప్పటి వరకు మీకు తెలియకుండా ఉండాలి అని ఏదైతే విషయాన్ని దాచడం కానీ చేశారో అది ఫైనల్లీ తెలిసిపోయింది. సో ఇంకా తను చేసేది ఏమీ లేదు, నిజం ఒప్పుకొని ఓకే ఇది ఇలా అయింది, సో ఇంకెప్పుడు మళ్ళీ ఇలా చేయను అని మీతో మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు. బట్ తనకు చాలా భయంగా ఉంది మీరు ఒప్పుకోరు అని, వెరీ వెరీ క్లియర్. అండర్ ద డెక్ 6 ఆఫ్ వాండ్స్, సక్సెస్ఫుల్ గా రీయూనియన్ అవుతుందా లేదా అని అయితే మీ పర్సన్ చాలా చాలా థింక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఆ జెమినై, లిబ్రా, ఆక్వేరియస్, ఎయిర్ ఎనర్జీ కూడా అయి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం మీ పర్సన్ గురించి.
మీ ప్రెసెంట్ ఎనర్జీ 5 of Wands అండర్ ద డెక్ స్టార్. యా, 5 of Wands అంటే ఖచ్చితంగా మీరు చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు. బికాజ్ ఏదైతే మీ రిలేషన్షిప్ లో జరుగుతుందో అది మిమ్మల్ని మానసికంగా చాలా చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. వెరీ వెరీ క్లియర్. ఈ ఏదైతే జరుగుతుందో దాన్ని మీకు తీసుకోవడం అవ్వడం లేదు. మీరు వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ మీరు చెప్పడం కానీ, అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరితో అయినా. సో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తూ ఉన్నారు. బట్ లైఫ్ మీది, రిలేషన్షిప్ మీది, మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి. బికాస్ మీలా ఎవరు ఆలోచించలేరు. అట్ ద సేమ్ టైం మీకన్నా పెద్దవాళ్ళ దగ్గర డెసిషన్ తీసుకుంటే మంచిది. సజెషన్ అవ్వచ్చు ఏదైనా. 5 of Cups, ద ఫూల్ అండ్ స్ట్రెంగ్త్. యా, మీరేం ఆలోచిస్తున్నారంటే ఎస్ మీరు సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా, బట్ మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్షిప్ లో ఉంటానో ఉండనో సెకండరీ, బట్ నేను స్ట్రాంగ్ గా ఉండాలి. నేను స్ట్రాంగ్ గా ఉండకపోతే అవ్వదు, నేను ఇలా ఉంటే కుదరదు అనే ఒక థాట్ అయితే మీకు వచ్చింది. బట్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే మీకు చాలా చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎప్పుడు స్టెబిలిటీ ఉండదు, ఈ పర్సన్ ఎప్పుడు అన్స్టేబుల్ గానే ఉంటారు. అసలు ఈ రిలేషన్షిప్ లో ఉంటే వర్తా కాదా అనే ఒక ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. మెజీషియన్, 4 of Swords, 7 of Cups, అండర్ ద డెక్ ద స్టార్. ఎస్, మీరు చాలా వండరింగ్ ఎనర్జీలో ఉన్నారు. లైక్ ఏమవుతుంది, ఇలా అవుతుందా, అలా అవుతుందా. ఇది కూడా ఒక రకంగా ఎనర్జీ అంతా వేస్ట్ అవడమే. సో రైట్ నో మీరు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. బికాస్ ద మెజిషియన్ విచ్ ఈస్ అన్స్టేబుల్ ఎనర్జీ. అగైన్ ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించి నేను నా లైఫ్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాను. రైట్ నో నేనైతే హీల్ అవ్వాలి. కొన్ని రోజులు మాట్లాడకుండా ఉందాం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ నేను హీల్ అవ్వాలి, నా మీద నేను ఫోకస్ చేయాలి, నా హెల్త్ నేను చూసుకోవాలి, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్. మీరు చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఎస్, యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ అండి. బికాస్ ఎప్పుడైనా సరే మనం హెల్దీగా ఉంటేనే, మనం బాగుంటేనే ఆటోమేటిక్గా మన లైఫ్ లో మిగతా చాప్టర్స్ అన్ని కూడా బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్. ఒక రిలేషన్షిప్ లో ఎస్పెషల్లీ మీరు మెంటల్ హెల్త్ మీకు బాగుంటలేదు, రిలేషన్షిప్ మీరు సఫర్ అవుతున్నారు అన్న అవతల వ్యక్తి పట్టించుకోవడం లేదు అని అంటే ఆ రిలేషన్షిప్ లో ఉండడం అనవసరం. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. అండ్ లియో, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. లెట్స్ సీ నెక్స్ట్ 48 hours లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. Death, 9 of Cups, 6 of Wands, and 10 of Cups, Justice. సో నెక్స్ట్ 48 hours లో ఖచ్చితంగా చెప్పాను కదా, తన సెకండ్ ఛాన్స్ కోసం ఒక స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బికాస్ తను ఏదైతే బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారో రిలేషన్షిప్ ని, అట్ ద సేమ్ టైం తను తప్పు చేశారని ఒక ఫీలింగ్ కూడా తనలో ఉంది. తను మిమ్మల్ని అపాలజీ అడగాలి, సెకండ్ ఛాన్స్ అడగాలి అని అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు. అండ్ రావడానికి తగ్గ ప్రయత్నం కూడా చేస్తారు. యాక్షన్ తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. విత్ ఇన్ నెక్స్ట్ 48 hours లో చాలా మందికి తీసుకుంటారు. మేబీ కొంతమందికి టైం పట్టొచ్చు. బికాస్ తన యాక్షన్ తీసుకునేది మీ ఎనర్జీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనొచ్చు. 8 of Swords, 3 of Swords, 4 of Pentacles, under the deck 10 of Pentacles. Let's clarify. Hermit, 5 of Pentacles, 5 of Swords, High Priestess. I think
ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ లేదు యాజ్ పర్ కరెంట్ ఎనర్జీ. బికాస్ మీరు మేబీ మీరే ఇక్కడ మీ పర్సన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని అయితే అనుకోవడం లేదు. బికాస్ తను ఏదైతే చేశారో అది మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇద్దరు సెపరేట్ అయ్యే ఛాన్సెస్, స్టక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదా మీ పర్సన్ అప్రోచ్ అయినా మీరు తనకి ఛాన్స్ ఇవ్వకపోవడం మాట్లాడడానికి. గోస్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, లైక్ ఒక రకమైన రిగ్రెట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఒక పర్సన్ ఏంటంటే నన్ను మోసం చేశారు అని ఫీల్ అవుతుంది, ఇంకో పర్సన్ నేను తను మోసం చేశాను అని ఒక రిగ్రెట్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడైతే యాజ్ ఆఫ్ నౌ న్యూ ఎనర్జీ ప్రకారం అయితే ఇక్కడ ఉన్న ఎనర్జీ ప్రకారం అండ్ నియర్ ఫ్యూచర్ లో కూడా న్యూ ఎనర్జీ ప్రకారం రీయూనియన్ ఎనర్జీ అయితే లేదు. మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న ఆ యాక్షన్ అన్నది ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడం లేదు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో ఎక్స్ అని ఉండొచ్చు. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటనొచ్చు, వెరీ వెరీ క్లియర్. నేను షుగర్ కోటింగ్ చేయట్లేదు రీడింగ్స్ లో కానీ పర్సనల్ రీడింగ్స్ లో కానీ షుగర్ కోటింగ్ చేయను, ఏదుంటే అదే చెప్తా. 9 of Wands, the Lovers, Hanged Man and Knight of Swords. మీరు ఈ రిలేషన్షిప్ లో ఉంటే 24/7 స్టక్ ఎనర్జీలో ఉంటారు, భయంగా ఉంటారు. రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఏంటి ఇదే టెన్షన్ లో ఉంటారు. సో అలాంటి రిలేషన్షిప్ లో ఉండే కన్నా మీరు మూవ్ ఆన్ అవడమే బెస్ట్. యూనివర్స్ అయితే ఇదే గైడెన్స్ ఇస్తుంది. లెట్స్ సీ ఎనర్జీ ఒరికల్ మెసేజెస్. ఓకే, ద గార్డెన్ అండ్ ద గేట్. సో మీరు రైట్ నౌ ఇప్పుడున్న ప్లేస్ మీకు సేఫ్ గా అనిపించకపోతే ఖచ్చితంగా మీరు వెరీ సూన్ రైట్ డెసిషన్ తీసుకుంటే మీరు సేఫ్ ప్లేస్ లో ఉంటారని అర్థం. ద వరల్డ్ అగైన్, మీరు మీతో కొంచెం టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు మీ లైఫ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో అయితే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్, వ్యాక్సింగ్ క్రెసెంట్ మూన్. మీరు ఏదైనా డ్రీమ్ చేస్తూ ఉంటే రైట్ నౌ నేను దాన్ని అచీవ్ చేయలేనేమో, నేను దానికి వర్త్ కాదేమో అని అనుకుంటూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఫస్ట్ మీరు ఫెయిత్ ఉంచండి, మీ మీద మీరు మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. ద ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికాన్. ఎవరైతే టఫ్ సైకిల్ లో ఉన్నారో రైట్ నౌ వెరీ సూన్ ఆ సైకిల్ అయితే ఎండ్ అవబోతుంది. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. అగైన్ ఏమైనా హీలింగ్ ఇష్యూస్ ఉంటే ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ మీరు ఫర్గివ్ చేయడం వల్ల అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ. సో మీకు ఏం కావాలో క్లియర్ గా డిసైడ్ అవ్వండి, అది మీ లైఫ్ లో ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఫ్లోట్ ఎక్స్టెండెడ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. ఆల్వేస్ బీ లైట్ హార్టెడ్ అండ్ ఆల్వేస్ షేర్ యువర్ ఎనర్జీ. పామ్ ట్రీ, స్టెబిలిటీ, సెక్యూరిటీ, పర్మనెన్స్, గ్రోత్, ఎండ్యూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మీ లైఫ్ లో స్టెబిలిటీ వస్తుంది, గ్రోత్ చూస్తారు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లైటనింగ్, సడన్ చేంజ్, షాకింగ్ న్యూస్, సర్ప్రైజ్, ఎఫ్నీ, అప్హిల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. అగైన్ సడన్ చేంజెస్, ఆ చేంజెస్ కూడా పాజిటివే, ఆ చేంజెస్ కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ కి యూజ్ అవుతాయి. ద ఫోనిక్స్, న్యూ ఫేజ్, రీకైండల్, రీన్యూ, ట్రాన్స్ఫర్మేషన్, గ్రోత్ అండ్ చేంజ్ మైండ్. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే ఒక న్యూ ఫేజ్ కనిపిస్తుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మీ లైఫ్ లో, మీ చేంజ్ పాజిటివ్ గా చేంజ్ అవుతుంది అండ్ గ్రోత్ ఉంటుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలి అని అంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 కూడా ఎవరైనా సెషన్స్ తీసుకోవాలని అనుకుంటే మేనిఫెస్టేషన్ సంబంధించి మీరు తీసుకోవచ్చు. 1-to-1 సెషన్స్ కూడా అవైలబుల్. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అంటే నాట్ ఓన్లీ ఫర్ రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అన్నిటికీ యూజ్ అవుతాయి. మన లైఫ్ ఒకసారి ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.